హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎవరైతే సెల్ఫ్ సపోర్టింగ్ అయితే ఉంటారు కదా, ఆ గ్రూప్కి సంబంధించి ఫీ రింబర్స్మెంట్ వస్తుందా రాదా అని క్లియర్గా చెప్పబోతున్నా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కూడా నేను ఎస్వీ రీజన్లో చదువుతున్నా, ఏయూ రీజన్ కాలేజెస్ పెట్టాను. నాకు ఫీ రింబర్స్మెంట్ వస్తుందా రాదా అని కూడా చెప్పబోతున్నా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి కొన్ని వెబ్ ఆప్షన్స్లో కొన్ని కాలేజెస్ అనేది కనపడట్లేదని చెప్తున్నారు, దాన్ని కూడా క్లియర్ చేయబోతున్నా. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి కూడా స్పోర్ట్స్ కోటా గురించి అయితే చెప్పబోతున్నా. ఇవి అన్నిటి గురించి నేను క్లారిఫై అయితే చేస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఫస్ట్ డౌట్ వచ్చేసరికి, బ్రో నేను ఎస్వీ రీజన్లో చదివాను బ్రో, నేను ఏయూ రీజన్ కాలేజెస్ పెట్టాను, నాకు ఇప్పుడు ఫుల్ ఫీ రింబర్స్మెంట్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. అదైతే క్లారిఫై అయితే చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మీకు 100% ఫుల్ ఫీ రింబర్స్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఏపీలోనే కదా చదివారు, మీరు లోకలే అవుతారు. ఓకేనా? ఇన్ కేస్ మీరు కానీ టీఎస్ అయితే మీకు అప్పుడు ఫుల్ ఫీ రింబర్స్మెంట్ రాదు. మీరు లోకలే కాబట్టి మీకు పక్కాగా వస్తుంది. మీరు ఏ రీజన్లో చదివినా వస్తుంది. ఇన్ కేస్ ఏయూలో చదివినా వస్తుంది, ఏయూ వాళ్ళు ఎస్వీలో చదివినా వస్తుంది, ఎస్వీ వాళ్ళు ఏయూలో చదివినా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఓకేనా? కన్ఫామ్గా ఫుల్ ఫీ రింబర్స్మెంట్ అయితే వస్తుంది, ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితేనే. ఓకేనా? ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారని ఆల్రెడీ క్లియర్గా వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా? అదనమాట, క్లారిఫై అయితే చేశాను ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. అదైతే క్లియర్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏమేసాను, సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ నో ఫుల్ ఫీ రింబర్స్మెంట్ అప్లికేబుల్ అంటే ఇప్పుడు మీకు అయితే ఫుల్ ఫీ రింబర్స్మెంట్ అయితే అప్లికేబుల్ అయితే అవ్వదు. ఓకేనా? సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్, ఆ కాలేజెస్ కోడ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే జేఎన్టీకేఎస్ఎస్, అలాగే జేఎన్టీఏఎస్, అలాగే ఎస్వియుసిఎస్ఎస్. ఈ కాలేజెస్కి అయితే రాదు సపోర్టింగ్, సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్కి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ అయితే రాదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. అదనమాట ఏపీ ఎంసెట్ వాళ్ళు కొత్తగా ఇచ్చిన అప్డేట్. నెక్స్ట్ థర్డ్ వన్, మీరు ఇప్పుడు నార్మల్గా కొన్ని కాలేజెస్ అనేవి కనపడట్లేదు అంటున్నారు. ఓకేనా? వెబ్ ఆప్షన్స్లో మీరు కాలేజ్ కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు విట్ ఏపీ ఉంది, ఓకేనా? విట్ ఏపీ అని ఎంటర్ చేయకూడదు, విట్ ఏపీయు. ఓకేనా? పక్కన కాలేజ్ కోడ్లో ఆడ మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీకు ఆ కాలేజ్ వస్తుంది. అలాగే మిడ్స్ కాలేజ్ కూడా కనబడట్లేదు అన్నారు, ఒకసారి చూడండి, వస్తుంది. అది మిడ్స్ కాలేజ్ కూడా కాలేజ్ కోడ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కాలేజ్ కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలంటే ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓపెన్ చేసి చూడండి. అక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. ఓకేనా? కాబట్టి మర్చిపోకుండా కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని మీరు కాలేజెస్ అయితే పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్లో. థర్డ్ డౌట్ కూడా క్లియర్ చేశాను. ఓకేనా? ఫోర్త్ డౌట్ వచ్చేసరికి మనకి నార్మల్గా ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉంటుంది కదా, స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, స్పెషల్ కేటగిరీస్ ఎవరికైతే ఎలిజిబులో, కన్ఫామ్గా మీరు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సెల్ఫ్ సపోర్టింగ్ అలాగే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు కన్ఫామ్గా మీరు 15th ఇక్కడ మీకు క్లారిటీగా ఇచ్చారు చూడండి. 12th నుంచి 15th లోపల విజయవాడకి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి సెల్ఫ్. ఓకేనా? స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎవరికైతే ఎలిజిబుల్లో స్పెషల్ కేటగిరీస్ ఎలిజిబుల్లో ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందైతే ఉంటుంది, ఓన్లీ స్పెషల్ కేటగిరీస్. ఓకేనా? మిగతా వాళ్ళు అక్కర్లేదు. వీడియో అయితే లెంత్ లేదనుకున్నా 3 minutes గైస్. చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోవచ్చు కదా, అలాగే మన ఛానల్ కింద ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, ఇంత మంచి వాల్యుబుల్ కంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాం మన ఛానల్లో. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది గైస్ టోటల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్.